ఉత్తరాంధ్ర కీలక నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టు చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొన్ని రోజులు దూరంగా ఉంటానన్నారు. 2024 ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నియంత వైఖరితో మనస్తాపం చెందానని అంటున్నారు ఆయన. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అవినీతికి తావు లేకుండా చిత్తశుద్ధితో పనిచేశారన్నారు అవంతి శ్రీనివాస్. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. జగన్ వైఖరితో మనస్తాపం చెందానంటున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో మా విశాఖ కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. అవంతి శ్రీనివాస్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఏ యొక్క కారణాల వల్ల రాజీనామా చేశారు, వైసీపీ పార్టీలో ఎటువంటి అభిప్రాయాలు నచ్చకపోవడం వల్ల రాజీనామా చేసేవలసి వచ్చింది అనేది కూడా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎంతో సీనియర్ నాయకుడిగా రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాల్లో ప్రజలకు సేవ చేసే దీంట్లో ముందున్న అవంతి శ్రీనివాసరావు ఈరోజు వైసీపీ పార్టీకి ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఆ రోజుల్లో అవంతి శ్రీనివాస్కి ఒక పెద్ద పీఠం వేసే నేపథ్యంలో ఈరోజు అవంతి శ్రీనివాస్ వైసీపీ పార్టీకి ఎందుకు గుడ్ బై చెప్పవలసి వచ్చింది? నేను ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేద్దామని వచ్చాను తప్పనిచ్చి నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాలేదు. మరి ఈరోజు కూడా జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు 2 కారణాలు, ఒకటి పర్సనల్ రిజల్ట్స్, రెండోది ఏంటంటే విధానాలు నచ్చక ఆల్రెడీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా ఇదయ్యారు. అది అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రభుత్వం ఏదన్నా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం 1 year అన్న టైం ఇవ్వకుండా మనకు 5 నెలలు అవ్వగానే మనం వీళ్ళందరినీ కార్యకర్తలని నాయకుల్ని వెళ్ళండి ధర్నా చేయండి, ఇచ్చేయండి, అది చేయండి చెప్పడం కరెక్ట్ కాదు. అది కూడా ఆయన ఎక్కడ ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నేను చేయటం. సార్, ఇప్పుడు మీ యొక్క నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మీకైనా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అవినీతి ఎక్కడా లేకుండా ఆ రోజుల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా మీ పైన ఏదో రోజు ఈ యొక్క అవినీతి ఆరోపణలు కూడా చేయలేదు. అలానగా ప్రజలకి సేవ చేసిన అవంతి శ్రీనివాసరావు ఈరోజు ఓటమికి ఎందుకు పాలయ్యారు సార్? అదే కదా మీరు చెప్పాలి. అది మా తప్పేం లేదు. పైన పార్టీ ఇదే చెప్పాను కదా, ఇప్పుడు పార్టీ గురించి పార్టీ తీసుకున్నటువంటి ఆ రోజు పార్టీ గెలిచిందన్న పార్టీ వల్ల గెలిచింది. ఏ రోజు 2019లో 24లో పార్టీ ఓడిపోయిందన్న పార్టీ వల్ల, పార్టీ అధిష్టానం వల్ల. సార్, ఇందులో మీరు చెప్పడం జరిగింది తాడేపల్లి నుంచి అక్కడి నుంచి రూల్ చేస్తే ఎటువంటి ఇక్కడే జరగదు, తాడేపల్లి నుంచి రూల్ చేసే గుణాన్ని మార్చుకోవాలంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. దీన్ని ఇట్లా చూడమంటారు? అదే కదా, ఇప్పుడు ఏదైనా కానీ సమిష్టి నాయకత్వం అనేది లేదు, సమిష్టి నిర్ణయాలు లేవు. అది ఉంటే బాగుంటుంది. అవంతి శ్రీనివాస్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎటువంటి పార్టీ వెళ్ళబోతున్నారు, రాజకీయ భవిష్యత్తు ఎట్లాగా ఉండబోతుంది? నేను ఇంకేం అనుకోలేదు, ప్రస్తుతానికి వీటి దూరంగా ఉందని. సార్, ఆఖరి ప్రశ్న, ఏదైతే ఒక కూటమి ప్రభుత్వం ఆ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలని అమలు చేస్తుంది అనే నేపథ్యంలో కూడా ఈరోజు వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన సమయం కరెక్టా కదా సార్? టైం ఇవ్వాలి, ఏ ప్రభుత్వానికైనా టైం ఇవ్వాలి, ఎక్కడైనా సరే టైం ఇవ్వాలి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేస్తే కామెంట్స్ అయితే వ్యక్తిగత కారణాల వల్లే కేవలం వైసీపీ పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నామంటూ కూడా అవంతి శ్రీనివాస్ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ సమూర్త ప్రదీప్ శేఖర్ నుంచి స్వతంత్రం.